హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి ఏదైనా ఆలయానికి వెళ్దాము అని అనుకోకుండా 3 ఆలయాలకైతే వెళ్ళాము. అది మొదటిది నారాయణవనం, తర్వాత నాగలాపురం వెళ్ళాము. శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం అన్నమాట, మహావిష్ణు ఆలయం. మూడవది కార్వేటి నగరం వేణుగోపాల స్వామి ఆలయానికైతే వెళ్ళాము. తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే 7 గంటలకి ఇంటి దగ్గర రెడీ అయ్యి నారాయణవనం వెళ్ళటానికి బండి మీద స్టార్ట్ అయ్యాము. నాగలాపురం తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులన్నీ అవైలబుల్ ఉంటాయి, తిరుపతి నుంచి వెళ్ళొచ్చు. మేము వెళుతున్న త్రోవలో ఇలా ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అంట. అంజేరమ్మ కనుమ దేవాలయం అని ఉందన్నమాట. ఇక్కడ మనకి తలుపులమ్మ లోవలో ఎలా అయితే మేకలని కోళ్ళని అమ్మవారికి మ్రొక్కి బలి ఇచ్చి వండి అక్కడే తింటారో, సేమ్ అలాగే అనమాట ఇక్కడ కూడా. అయితే ఈ గుడికి చాలామంది వచ్చి మొక్కులని తీర్చుకొని అక్కడే వండి తింటున్నారనమాట. మేము కూడా అమ్మవారిని దర్శించుకొని నారాయణవనం వెళ్తున్నాము. అయితే ఇక్కడ వాతావరణం అంతా ఒకసారి చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. గుడిలో అమ్మవారిని అయితే వీడియో తీయలేదు. బయట అయితే ఇలా అందరూ ప్రసాదాలు అవి పెట్టి దీపాలు పెట్టి మొక్కుకుంటున్నారనమాట. ఇంకా అక్కడ మీకు తెలుసు కదా, చేంజ్ని అయితే పట్టుకుంటూ ఉంటాను. ఇంకా అక్కడ ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇస్తాను. అయితే మా అమ్మాయి చేత వేయిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా. నారాయణవనం అయితే వచ్చేసాము. నారాయణవనం వచ్చేసరికి 9:30 టైం అయింది. నారాయణవనం అనేది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి యొక్క పవిత్ర నివాసం. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకున్న అత్యంత పవిత్ర స్థలం అన్నమాట ఇది. శ్రీనివాసుడు వేట కోసం అడవికి వచ్చినప్పుడు పద్మావతి తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు చూసి ఆమెను ప్రేమించి ఇక్కడే వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఈ ప్రదేశానికి నారాయణపురం అని పేరు వచ్చిందంట. ఇక్కడ పద్మావతిని వివాహం చేసుకోవడానికి శ్రీ నారాయణుడే వరునిగా అవతరించాడు. కాబట్టి ఈ ప్రదేశం నేటికి నారాయణవరం అని పిలువబడుతుంది. ఆకాశరాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1245లో అప్పటి ఆ ప్రాంత పాలకుడు నరసింహదేవ యాదవరాయ 1205-1245 మధ్యకాలంలో పునర్నిర్మించాడు. 1967 ఏప్రిల్ 29న ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వచ్చింది. ఇక్కడ అమ్మవారికి నలుగుపిండి తయారు చేసిన తిరగలు కూడా ఉంది. అది కూడా మనం ఈ ఆలయంకి వెళ్తే చూడొచ్చు. మా వారికి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల స్పెషల్ దర్శనం అయితే అయింది. అర్చన కూడా చేశాము. ఇంకా మా వారికి ఈ పూలదండ, నాకైతే పువ్వులు, అమ్మవారి కుంకుమ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి సంవత్సరం అమ్మవారికి 18 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆగస్టు మంత్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 2 వారాల లోపు ముగుస్తుంది. అమ్మవారికి పూజలు చేస్తే పెళ్లి కాని వారికి పెళ్ళవుతుందని, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మకం అన్నమాట. ఇంకా ఈ ఆలయం ఏంటంటే అప్పలాయగుంట. ఆల్రెడీ మేము 1 మంత్ అవుతుంది ఈ అప్పలాయగుంటకు వెళ్ళి. అయితే వీడియో పోస్ట్ చేయలేదు. ఈ వీడియోలోనే ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారితో నారాయణవనంలో వివాహం చేసుకున్న తర్వాత తిరుమలకు చేరుకునే ముందు చాలా ప్రాంతాల్లో సంచరించారు. అందులో అప్పలాయగుంట కూడా ఒకటి. సాక్షాత్తు స్వామివారు నివసించిన ఈ పవిత్ర ప్రదేశం తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ తప్పనిసరిగా అప్పలాయగుంట వెళ్ళి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మేము వెళ్ళిన రోజు అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు చివరి రోజు అనమాట. పుష్కరిణి దగ్గరికి వెళ్ళి నీళ్లు వేసుకుందామని అనుకున్నాము, కానీ క్లోజ్ చేసేసారనమాట. ఆ రోజు ఉదయమే చక్ర స్నానం అయింది. నీళ్లు తలపై చల్లుకుంటే చాలా మంచిది, కానీ అవ్వలేదన్నమాట. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఏవో జరిగినట్టున్నాయి. మేము సాయంకాలం 5 గంటలకి గుడికి వెళ్ళాము. అయితే 5:30కి ఓపెన్ చేశారు. లైన్లోకి వెళ్తున్నాము. ఈలోగా ఉత్సవమూర్తులకి మాడవీధుల్లో తిప్పడానికి బయటకైతే తెస్తున్నారు. ఇంకా వీడియో తీద్దామని క్యూ లైన్లో నుంచి నేను వచ్చేసాను బయటికి. దర్శనం చేసుకొని బయటకు వస్తే చీకటి అయిపోతుంది అని ఒకసారి వీడియో తీసుకొని వెళ్దామని వీడియో తీసుకోవడానికైతే బయటకు వచ్చాను. వీడియో తీసుకొని మళ్ళీ క్యూలోకి వెళ్ళేసరికి క్లోజ్ చేసేసారు. అయ్యో అనిపించింది. కానీ అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే రిక్వెస్ట్ చేస్తే డోర్ ఓపెన్ చేశారనమాట. వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాను.
అప్పలాయగుంటలో శ్రీవారికి ప్రతినిత్యం తిరుమల శ్రీనివాసునికి జరిగినట్లే సుప్రభాతం సహా ఇతర అన్ని సేవలు జరుగుతాయి. ఆలయంలో ఆండాళ్ళ అమ్మవారు, పద్మావతి అమ్మవారిని దర్శించుకోవచ్చు. చుట్టూ ఎత్తైన కొండలు, పంట పొలాలతో ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన అప్పలాయగుంట ఆలయం దర్శించుకుంటే మనకి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాము. అప్పలాయగుంట తిరుపతి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతిరోజు ఆలయం ఉదయం 5:45 తెరుస్తారు. రాత్రి 8 వరకు ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని వివాహం చేసుకుని తిరుమలకు కాలినడకన వెళుతూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువు తీరారు. తరువాత ఇక్కడ నుంచి కాలినడకన తొండవాడలో అగస్తేశ్వరుని దర్శించిన తర్వాత సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉండి అక్కడ నుండి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరారని స్థల పురాణం. అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు జరగడం, అలంకరణ అది చాలా బాగా చేశారు. గుడి లోపలైతే అలంకరణ చాలా బాగుంది. చివరి రోజైనా చూడడానికి మాకైతే ప్రాప్తయింది. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అప్పలాయగుంట నెల రోజుల క్రితమే వెళ్ళాము. తొలి ఏకాదశి రోజునైతే నాగులాపురం వెళ్ళాము. నారాయణవనం తర్వాత నాగులాపురం అయితే వెళ్ళాము. ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. నాగులాపురం గుడి ఏంటి ప్రసిద్ధి అనేది వీడియోలో చెప్తానన్నమాట. తొలి ఏకాదశి రోజున నారాయణవనం వెళ్ళి అక్కడి నుంచి నాగులాపురం అయితే వెళ్ళాము. నారాయణవనం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేయడానికైతే మధ్యలో ఆగాము. టిఫిన్ చేయడానికి వెళ్ళేసరికి 11 అయింది టైము. ఇంకేమీ లేవు. అయితే మా వారు, మా పెద్దమ్మాయి మసాలా దోశ, నేనైతే ప్లెయిన్ దోశ తీసుకున్నాను. కాస్ట్ అయితే చాలా ఎక్కువనే చెప్పచ్చు. ఎందుకంటే 75 రూపీస్ అంట దోశ. టేస్ట్ అయితే బాగానే ఉంది. నేను వేసుకున్న డ్రెస్సు మా అమ్మాయి నా బర్త్డే కని తెచ్చింది. జూలై 23న నా బర్త్డే అనమాట. అయితే జర్నీ ఎక్కువగా ఉందని నేను వేసేస్తాను అంటే సరే అమ్మ వేసుకో అంది. వేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది నగిరి అనమాట. నగిరి దగ్గరికి అయితే వచ్చాము. మా వారికి ఏదో చిన్న పని ఉందని వెళ్ళారు. నేనైతే ఇంకా నిల్చొని ఉన్నాను. అలా వెళ్తూ ఉంటే ఒక ఊర్లో అమ్మవారి పండుగలు అయితే జరుగుతున్నాయి. ఇంకా అమ్మవారిని దర్శించుకొని వచ్చామన్నమాట. అక్కడ యాత్ర కూడా జరుగుతుంది. ఇదైతే ఇంకో ఊరు. నాగులాపురం వెళ్ళే త్రోవలో మొత్తం ప్రతి ఊరు పండుగలు అయితే జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాం అన్నమాట. టైం ఎంత అయిందమ్మా దీపు? లేకండి ఇంకా నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయంకైతే వచ్చేసాము. ఇది పల్లవుల కాలంలో నిర్మించబడినట్లు చెప్తారు. ఈ ఆలయం విష్ణుమూర్తి మత్స్యావతారంలో కొలువై ఉంటారు. నాగులాపురం కృష్ణదేవరాయలు కళింగ యుద్ధం తర్వాత కుంభకోణంలో జరిగే మహాముఖ ఉత్సవానికి వెళ్తూ మార్గమధ్యంలో తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకొని నాగులాపురంలో విడితి చేసినప్పుడు శ్రీహరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. అలా తన తల్లి నాగలాదేవి జ్ఞాపకార్థం ఈ పట్టణాన్ని నిర్మించి వేదనారాయణ స్వామి ఆలయాన్ని కూడా నిర్మించారన్నమాట. తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ నాగులాపురం ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానం వారి ఆధీనంలోనే ఈ ఆలయం కూడా ఉంది. తొలి ఏకాదశి రోజు 3 పురాతనమైన ఆలయాలు స్వామివార్లని దర్శించుకోవడం నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాగులాపురంలో వేదనారాయణ స్వామి ఆలయం తర్వాత కార్వేటి నగరం కూడా వెళ్ళాము. అక్కడ వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారనమాట. ఆ ఆలయాన్ని కూడా దర్శించుకొని ఈవినింగ్ అయ్యింది ఇంటికి వెళ్ళేసరికి. నెక్స్ట్ వీడియోలో కార్వేటి నగరం అయితే వెళ్ళాము. ఆ ఆలయ విశేషాలు, ఎలా వెళ్ళాము ఏంటి అనేది చూపిస్తాను. చాలా బాగుంటుంది జర్నీ అయితే. ఒక పార్కు కూడా వెళ్ళాము. పార్క్ కూడా బాగుంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ వీనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్.